గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ భిన్నాష్టక వర్గ చక్రము బుధ గ్రహం యొక్క డీటెయిల్స్. ఓకే, సో ఏదైనా జాతకుని యొక్క బర్త్ డీటెయిల్స్ మనం ఆస్ట్రాలజీ వెబ్సైట్లో ఫీడ్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ అనేది దొరుకుతాయి. లైక్ లగ్న చార్ట్ కానీ లేకపోతే అష్టక వర్గ టేబుల్ కూడా దొరుకుతుంది. అయితే అష్టవర్గ చక్రంలో ఆ టేబుల్లో అన్ని గ్రహాల యొక్క అష్టక వర్గ పాయింట్స్ కలిపి ఒక టేబుల్ ఫామ్లో ఉంటుంది. సర్వాష్టక వర్గ చక్రం కూడా అంటారు దాన్ని. సో అయితే ప్రతి గ్రహం యొక్క అష్టక వర్గ పాయింట్స్ని మనము 12 రాశుల్లో ప్లేస్మెంట్ చేసినప్పుడు దాన్ని భిన్నాష్టక వర్గ చక్రం అని చెప్పవచ్చు. సో ఈరోజు మనము బుధ గ్రహం యొక్క భిన్నాష్టక వర్గ చక్రాన్ని గురించి తెలుసుకున్నాం. సో బుధ గ్రహం యొక్క భిన్నాష్టక వర్గ చక్రంలో ఈ అష్టక వర్గ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపితే మనకి టోటల్గా 54 పాయింట్స్ అవుతాయి అన్నట్టు టోటల్. సో అది 12తో భాగిస్తే యావరేజ్ వచ్చేసి 4.5. సో బుధ గ్రహానికి అష్టక వర్గ పాయింట్స్ మొత్తం కలిపి 12తో భాగిస్తే వచ్చే సంఖ్య ఏదైతే ఉందో 4.5. అంటే యావరేజ్ అనేది వేరే గ్రహాలతో కంపేర్ చేస్తే ఇంతకుముందు మనం తెలుసుకున్న చంద్రగ్రహం కానీ, తర్వాత రవిగ్రహం కానీ, లేక కుజగ్రహం కానీ వాటితో కంపేర్ చేస్తే దీని యావరేజ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ అష్టక వర్గ పాయింట్స్ అనేది బేసికల్లీ పాజిటివిటీ పాయింట్స్, అంటే ఎంతవరకు అవి మనకి శుభం చేకూర్చగలవు అనేది తెలియజేస్తాయి. సో ఇది యావరేజ్గా 4 కంటే ఎక్కువ ఉంది అంటే బుధగ్రహం శుభగ్రహం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి శుభాన్ని ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ చూస్తే మనకి సిక్స్ ప్లేసెస్లో అంటే వృషభము, తర్వాత కర్కాటకము, కన్య, తుల, తర్వాత మకర, మీన, ఈ 6 రాశుల్లో అష్టక వర్గ పాయింట్ 4.5 యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ 50% ఆఫ్ ది టైమ్ ఈ బుధ గ్రహం ఏదైతే ఉందో గోచారంలో 50% ఆఫ్ ది టైం అది మనకి శుభాన్ని ఇస్తుంది. సో తర్వాత అబౌట్ 40% ఆఫ్ ది టైం యావరేజ్ శుభాలు ఇస్తుంది, అంటే మంచిదే చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైం ఈ 12 రాశుల్లో తిరిగేటప్పుడు మనకి శుభాన్ని కలిగిస్తుంది అన్నట్టు గోచారంలో. ఓకే, సో ఓన్లీ 10% ఆఫ్ ది టైం మాత్రమే, దగ్గర 10% ఆఫ్ ది టైం మాత్రమే అది మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు జాతక చక్రంలో బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఈ జాతకుడికి వృషభంలో ఉన్నాడు. సో వృషభంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వృషభంలో అష్టక వర్గ పాయింట్ ఏదైతే ఉందో 6 ఉంది కాబట్టి మోర్ దాన్ 4 నార్మల్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. సో ఆ బుధగ్రహ దశ అంతర్దశ వచ్చినప్పుడు జాతకుడికి మంచి ఫలితాలను ఇస్తుంది, అంటే దాని భావాన్ని బట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటిది అష్టమ భావం కాబట్టి, ఈ లగ్నం ఏంటి తుల కాబట్టి ఈ జాతకుడికి అష్టమ భావం దానికి సంబంధించిన ఫలితాలు శుభాన్ని ఇస్తుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.